ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 2వ వచనం నుండి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు. చదవబడిన భాగంలో యేసు ప్రభువారు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, పరిసయ్యుల గురించి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అయితే ఆయన చెప్పేటువంటి ప్రతి మాట పరిసయ్యులే గాని, శాస్త్రులే గాని, ప్రధాన యాజకులే గాని ఏదో ఒక న్యారాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు. దాని విషయమై ఆయన్ని విమర్శిస్తూ ఉన్నారు. అనేక రకాలుగా ప్రశ్నలు ఇస్తూ ఉన్నారు. అయితే ప్రజల్లోనూ, రెండవది శిష్యుల్లో కూడా అసలు కొన్ని సందేహాలు మొదలవుతున్నాయి. ప్రజలకి, రెండవది శిష్యులకు వచ్చినటువంటి మొట్టమొదటి సందేహం ఏంటంటే, అసలు మేము ఎవరికి భయపడాలి, ఎవరి మాట ప్రకారంగా నడవాలి, చెయ్యాలి. ఎందుకంటే ఒక పక్కనేమో ప్రధాన యాజకులు ఏమంటారు, మేము చెప్పినట్టుగానే మీరు చెయ్యాలంటారు ప్రధాన యాజకులు. మరొక ప్రక్కేమో పరిసయ్యులు ఒక తెగ.
శాస్త్రులు ఒక తెగ, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఒక తెగ, సద్దుకాయలు ఒక తెగ. ఆ రోజుల్లోనే ఇన్ని విధానాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు వీళ్ళదొక విధానం, ఒక తెగ. వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి వెంబడిస్తున్నారు, దేవునికే భయపడుతున్నారు. పరిసయ్యులైనా సరే, శాస్త్రులైనా సరే, ప్రధాన యాజకులైనా సరే, యేసు ప్రభు వారైనా సరే, యేసు ప్రభు వారి శిష్యులైనా సరే, దేవునికే భయపడి నడుస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు ఏమంటూ ఉన్నారంటే తన శిష్యులతో, ముందు ముందు రాబోయే కాలంలో మీరు ఎవరికి భయపడవలెనో మీకు తెలియజేయుదును. ఎందుకంటే ఎవరికి భయపడవలనో అనేటువంటి విధానము మరుగు చేయబడి ఉన్నది. ఏం చేయబడింది? మరుగు చేయబడి ఉంది. రెండవది, అది రహస్యముగా ఉన్నది. దాని విషయమై తెలిసిన వారేమో బయటికి చెప్పలేకపోతున్నారు. చీకట్లో మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకున్న మాటలు ఏదో ఒక రోజున ఏం చేయబడతాయి అంటే వెలుగులోనికి వస్తాయి. అంటే తెలిసిన వాళ్ళు నిజమైనటువంటి దేవుడు లేకపోతే ఎవరికి భయపడాలో తెలిసిన వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. అంటే అది చీకట్లో ఉంచుతున్నారు అన్నమాట, రహస్యంగా ఉంచుతున్నారు, మరుగైనదిగా ఉంచుతున్నారు. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నారంటే మరుగైనది ఏది కూడా బయలుపరచుకోకుండా ఉండబడదు. అది రహస్యమైనప్పటికీ, మరుగై ఉన్నప్పటికీ, లేకపోతే ఏదైనప్పటికీ కూడా మీకేం చేయబడిద్ది అంటే ఖచ్చితంగా మీకు తెలియపరచబడిద్ది ఒక రోజున. కానీ నేనేం చెప్తున్నానంటే ఎవరికి మీరు భయపడవలెనో ఈ విషయాన్ని నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మీరు అసలు ఎవరికి భయపడాలి? ఇది ఒక పెద్ద ప్రశ్న, సమస్య కూడా. అవునా కదా? అసలు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలా? రాజులకి భయపడాలా? మనుషులకి భయపడాలా? తల్లిదండ్రులకు భయపడాలా? భార్యకి భయపడాలా? భర్తకి భయపడాలా? పిల్లలకి భయపడాలా? దెయ్యాలకి భయపడాలా? ఎవరికి భయపడాలి? ఈ లోకంలో ఉండదు వాళ్ళేగా. ఎవరున్నారు? ఎవరున్నారండి? దైవాలు, దేవుళ్ళు. దేవుడు. రెండవది రాజులు, అధికారులు. ఇంకా కిందకు వస్తే తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు. ఇవన్నీ ఆలోచిస్తే
యేసు ప్రభువారు ఏమంటూ ఉన్నారంటే, మీరు అసలు ఎవరికి భయపడవాలనో నేను తెలియపరుస్తూ ఉన్నా. చంపిన తర్వాత చూశారా? ఎందుకంటే మనుషులు గ్రహించవలసినటువంటి విషయం ఇది. ఏంటిది? ఎవరికి భయపడవాలని అనేది. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 5వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిది ఫరో. నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలుని పోనీయను అని. చాలు. ఫరో ఎవరో? రాజు, చక్రవర్తి. ఫరో సామ్రాజ్యానికి ఇక ఆయనకి సాటి అయిన వారు ఎవరో లేరు. అధికారం కలిగిన వాడు, అన్ని విధాల సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి ఆయన దగ్గరికి మోషే అహరోనుల్ని దేవుడు పంపించాడు. దేవుడు ఎవరో అని రుజువుపరుచుకోవడానికి మొట్టమొదట కాదులే, మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడితే మోషే కూడా ఆయనకున్న సందేహాలన్నిటినీ దేవుణ్ణి అడిగి తెలుసుకొని, దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుని మాటల్ని, దేవుణ్ణి నమ్మి తన అన్న అయినటువంటి అహరోన్ని ఎంట పెట్టుకొని ఫరో రాజు గారి దగ్గరికి వచ్చాడు. ఫరో రాజు గారికి అసలు తిరుగులేదు. ఆయన మాటకు గాని, ఆయన శాసనానికి గాని, ఆయన చేసేదానికి, చేయవలసిన దానికి అసలు తిరుగులేదు. అప్పటికే ఇశ్రాయేలీయులు దాదాపు 400 ఏండ్ల నుంచి ఫరో చేతి కింద దాసులుగా ఉన్నారు. ఫరోవే అటు అన్ని జనులకి, ఇశ్రాయేలీయులకి మొత్తానికి దేవుడుగా ఉన్నాడు. దేవుడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు అనుకోవాలి, అంతేగా? అంటే దేవుడు లాంటోడేలే. సార్ రాజే అన్నాం, మీకు తెలిసిన వాళ్ళది ఇదే బాధ. ఈ మోషే అహరోనుని పంపించినప్పుడు ఫరో అంటూ, ఆ మోషే అహరోనులు వచ్చి ఫరోతో అంటూ ఉన్నారు,
ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా. ఎవరు? ఇశ్రాయేలులకి దేవుడు అని ఆయన ఉన్నాడు. ఆయన పేరు యెహోవా. ఆయన ఏం చేశాడంటే, ఆయన ప్రజలు నీ దగ్గర ఉన్నారు, ఆ ప్రజల్ని ఆయనకి ఉత్సవం చేయటకు, ఓ పండగ చేసుకోవడానికి ఒక 3 రోజులు అరణ్య మార్గానికి పంపించమన్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక తమరు కనుక సెలవిస్తే ఇశ్రాయేలీయుల్ని తీసుకొని వెళ్ళి మేము ఆ పండగ జరుపుకొని వస్తాం అన్నాడు. సరే అనలేదులే, తీసుకెళ్తాం అన్నాడు. వెంటనే ఫరో ఏమన్నాడంటే, నేను అతని అంటే దేవుడైన యెహోవా మాట విని ఇశ్రాయేలుని పోనిచ్చుటకు, అసలు యెహోవా ఎవడు? నేను యెహోవాను అసలు ఎరగను. ఆయన ఒక్క మాట అంటున్నాడు, నేనే సర్వాధికారం కలిగిన వాడిని, చక్రవర్తిని, రాజు. ఏది చెయ్యాలన్నా చేయగలిగిన వాడు, నాకు సాటి అయిన వాడు అసలు ఇప్పటి వరకు ఎవరు లేదు. నేను చెప్తే ఎవరైనా చెయ్యాలి. నువ్వు వచ్చి ఎవరో యెహోవా చెప్పాడు, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా ఇశ్రాయేలుని పంపించాలంటావు ఏంటి? అసలు ఆయన ఆ యెహోవా ఎవడు? మరి అంత తక్కువ తెలియదుగా ఆయనకి. నువ్వు దేవుడు ఎవరో, ఆయన పేరు ఎవరో ఏంటో అనేది తెలియనప్పుడు దేవుణ్ణి ఏమంటారు? ఎన్నో రకాలుగా మాట్లాడతారు, ఎన్నో విధానాలుగా అపహాస్యం చేస్తారు. యేసు ప్రభువు వారు కూడా చెప్పింది అదే. మీరు ఎవరికి భయపడవలనో నేను చెప్తున్నాను అంటున్నాడు. మనుషులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువు వారి కాలంలో అటు ప్రధాన యాజకులకు భయపడుతున్నారు, ఇటు పరిసయ్యులకి భయపడుతున్నారు, శాస్త్రులకి భయపడుతున్నారు, ఉపదేశకులకి భయపడుతున్నారు, ఇటు సద్దుకాయులకి భయపడుతున్నారు, ఇటు యేసు ప్రభువు వారికి భయపడుతున్నారు. ఏం చేస్తున్నారు? అందరికీ భయపడుతున్నారు. అసలు ఎవరికి భయపడాలో తెలియట్లా. అందుకే అసలు మీరు ఎవరికి భయపడవలనో ఫరో ఎలా భయపడతాడు? అసలు యెహోవా ఎవరో తెలిస్తే, రెండోది ఆయన దేవుడని ఆయనకి తెలిస్తే ఫరో ఏం చేస్తాడు? దేవునికి భయపడతాడు. ఒక మనిషి మనిషికి భయపడాలన్నా, లేకపోతే ఒక మనుషుడికి దేవుడికి భయపడాలని ఎలా భయపడతాడు? ఎలా భయపడతాడు? దానికేం చెప్పండి. ఇప్పుడు భయపెట్టినప్పుడు అన్నాడు, ఎలా భయపడతాడు? ఒక మనిషికి ఒక మనిషి భయపడాలంటే ఆ మనిషి ఎదట మనిషి దగ్గర ఉన్న శక్తి, పవర్, క్రియా విధానంగా రుజువుపరిచినప్పుడు భయపడతాడు. అంతేగా? పోటీలు వేరు,
ధన బలం, లేకపోతే శారీరక బలం, అంగు బలం, అధికార బలం అవి కాదు. భయపడాలి అంటే ఎదట మనిషి దగ్గర మనకన్నా ఎక్కువ ఏమై ఉండాలి? పవరు క్రియ చేసేటువంటి పవర్. అంటే అర్థం కాలేదా? ఇన్నేమంటారు, మంత్రాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, సరే అది అట్టు ఉంచండి, వాక్యానుసారంగా. అపొస్తలుల కార్యములు నీకెటు చెప్తే అర్థం కాదు. మీరంతా ప్రొఫెసర్లు కదా. గారడీ సీమోను ఎన్నో అధ్యాయం? 8వ అధ్యాయము 9వ వచనం. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 9వ వచనం. సీమోను అనే ఒక మనుష్యుడు లోగడ చెప్పుకొనొచ్చు. అది ఎవరికి భయపడతారు? ఎవరికి భయపడతారన్న? అది ఏదో ఒక ఏమంటారు గొప్ప కార్యము చెయ్యాలి. 6వ వచనం చూడండి. అక్కడే జనసమూహములు విని పిలుపు చేసే సూచక్రియలను చూసి చూసారా? గారడీ సీమోను కంటే కూడా పిలుపు గారు ఏం చేస్తూ ఉన్నాడు? గొప్ప సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. మనుషులందరూ ఏమనుకుంటారు? ఇక ఏమనుకుంటున్నారండి? ఇక ఆయన కంటే ఈయన శక్తిమంతుడని ఏం చేస్తూ ఉన్నారు? సీమోను విడిచిపెట్టి పిలుపు ఎమ్మట పడటం మొదలు పెట్టారు. ఇప్పుడు పిలుపు అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికి ఏమొచ్చింది? భయం, అంతేగా? అదే చెప్పేది. భయం రావాలంటే తనకు మించినటువంటి శక్తిని రుజువుపరిచినటువంటి మనుషులు చూస్తే ఏమొస్తుంది? భయం వస్తుంది. ఫరోకి భయం లేదు. ఎవరంటే భయం లేదు? యెహోవా అంటే భయం లేదు. యెహోవా ఎవరు? దేవుడు. దేవుడి పేరేంటి? యెహోవా. దేవుడు అంటే అసలు భయమో లేదు. ఎందుకంటే ఆయన ఉన్న స్థానం చాలా గొప్పది. అందుకని అన్నాడు, అసలు నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు? నాకంటే అధికారం గల వాళ్ళు ఎవరు? నేను ఏదైనా చేయగలవాడు. నన్ను భయపడమంటావేంటి? యెహోవా అనేటువంటి దేవునికి భయపడమంటావేంటి నన్ను? అసలు ఎవడు యెహోవా? నేను ఆయన్ని ఎప్పుడూ చూడలేదు. నేనెప్పుడూ ఆయన్ని చూడలేదు. నేను ఆయన్ని గురించి ఎప్పుడూ వినలేదు. నాకన్నా ఏమన్నా బలం గలవాడా? లేకపోతే నాకన్నా అధికారం కలిగిన వాడా? నాకన్నా శక్తి కలిగిన వాడా? నాకన్నా ఏమన్నా గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగిన వాడా? లేదా సూచక్రియలు చేయగలిగిన వాడా? మహత్కార్యాలు చేయగలిగిన వాడా? నాకన్నా ఏం ఎక్కువని నేను ఆయనకి భయపడాలి? అసలు యెహోవా
ఎవడో అన్నాడు. ఎందుకన్నాడు? దేవుడు ఎవరు ఆయనకి తెలియదు గనక. ఈ మాట ఎవరన్నారు? దేవుడు అన్నాడు. చూసారండి? అంటే ఇప్పుడు నేను ఎవరో మరో ముందు ఏం చేసుకోవాలి? రుజువు చేసుకోవాలి అని దేవుడు ఏం చేశాడంటే మోషేతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నీవే మోషేకి దేవుడివి, నేను నీలో ఉండి దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో రుజువు చేస్తాను, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో రుజువు చేస్తాను, దేవునికి ఎందుకు భయపడాలో రుజువు చేస్తాను, దేవుడి మాట ఎందుకు వినాలో రుజువు చేస్తాను, దేవుని యొక్క బిడ్డలు ఎందుకు పంపించాలో నేను రుజువు చేస్తాను. ఎన్నో వచ్చిన 7వ అధ్యాయము నిర్గమాకాండము 1వ వచనం అంట. ఇదిగో నిన్ను ఫరోకు దేవునుగా నియమించి తిని. చూశారండి? ఇప్పుడు ఏం రుజువుపరచుకోవాలి దేవుడు? తనకున్న శక్తిని, అధికారాన్ని, సర్వాన్ని రుజువుపరచుకోవాలి. దేవుడు దిగి రాలేడు, కంటికి కనబడలేడు. ఇప్పుడు మోషే వేసినట్టు అదే ఫరో వేసిన ప్రశ్న అదే, ఎవడు? ఫరో తప్పు కాదు. ఎందుకంటే ఆయనకి ఎవరో తెలియదు. తనున్న స్థానాన్ని బట్టి ఆయన మాట్లాడాడు. ఆయనది కూడా న్యాయమే. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? రుజువుపరుచుకోవాలి. అందుకని అన్నట్టు నేనుగా రావటం సాధ్యపడే పని కాదు మోషే. కనుక నేను నీలో ఉండి దేవుడు ఎలా ఉంటాడో, దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో, దేవుని యొక్క విధానాలు ఎలా ఉంటాయో తెలియపరుస్తూ నువ్వే దేవుడివి. చూసారండి? చాలా మంది తెలియక, మనుషులకి తెలియక ఏమంటారు? దేవుడు ఎవడురా, ఎక్కడ ఉన్నాడురా, అసలు ఉన్నాడంట్రా, ఉంటే చూస్తున్నా అంట్రా, చూస్తే ఎటు చేస్తాడంట్రా. ప్రతి మనిషికి ప్రశ్న ఉంటది. ఎందుకంటే దేవుడు ఎవరో తెలియనప్పుడు, దేవుని గురించి తెలియనప్పుడు, దేవునికి ఉన్న శక్తి ఏంటో తెలియనప్పుడు, దేవుడు అదృశ్యుడు. పౌలు కూడా చెప్పింది అదే రోమాపత్రికలో. ఏమన్నాడు చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవుని యొక్క విధానాలను చూసా. దేవుడు ఎలా ఉంటాడు? అదృశ్యుడు. ఎందుకంటే దేవుడు కోటి సూర్య ప్రభావంలో ఉంటానని ఆయన తెలియపరిచాడు. ఆ యొక్క శక్తి ఎంత? ఒక సూర్యుడినే మనం చూడలేం. దేవుని శక్తి ఎంత ఉంటుంది అన్నాడు? అలాంటి కోటి సూర్యులు ఏడజొత్త మసి బూడిదైపోతాయి.
ఎందుకంటే ఫరో దేవుడెవరో తెలియక, దేవునికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలియక అంత మాట అన్నాడు. ఎవరితో అన్నాడు? మోషే, అహరోను. వీళ్ళిద్దరితో మాట్లాడతంగా దేవుడిని ఆ మాట అన్నాడు. నేనే నిన్ను ఫరోకు దేవుడుగా నియమించాను అన్నాడు. ఇక అప్పుడు ప్రారంభించాడు దేవుని యొక్క శక్తి ఏంటో ఐగుప్తులో చూపించటానికి. ఎలా చూపిస్తానంటే ఏం చెప్పాడు ఆయన? 3వ వచనం, నిర్గమాకాండం 7వ అధ్యాయం 3వ వచనం. అయితే నేను పరిచి నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. నేను నా చెయ్యి ఐగుప్తు దేశం మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేవకులను ఇశ్రాయేలును నా ప్రజలను ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పిస్తాను. చూస్తా ఉండి అంతే. మోషే, నేను మహారోషం గల దేవుణ్ణి. ఆయన అన్న మాట నాకు వినపడింది. నేనేంటో చూపిస్తా, రుజువు చేసుకుంటా. ఎలా రుజువు చేసుకుంటానంటే ముందు ఆయన హృదయాన్ని కఠినపరుస్తా. ఎవరు హృదయాన్ని? అదేంటండి? మనుషుడు ఎప్పుడు భయపడదు. అదే చెప్పింది. ఎదట వ్యక్తి మనల్ని భయపెట్టే విధమైన క్రియ చేస్తే మనిషి ఏమైపోతాడు? ఎంతట మనిషి అయినా సరే శిక్ష వస్తే ఏం చేస్తాడు? భయపడిపోతాడు. లేకపోతే ప్రాణం పోయిద్దంటే ప్రాణం తీసే వాళ్ళకి భయపడిపోతాడు. ఒకవేళ ఏదన్నా శిక్ష ఇస్తే గబాలను భయపడతాడేమో. అలాగా నేను భయపెట్టే విధానం, నేనంటే భయపడే విధానం ఎలా ఉండాలంటే ఐగుప్తు దేశం మొత్తం తెలిసిపోవాలి. ఎంత తెలిసిపోవాలి? ఐగుప్తు దేశమే కాదు, యావత్ ప్రపంచం, భూమి అంతటా కూడా ఈ విధానం తెలియబడాలి. ఏ విధానం? ఫరో అంతటి వాడే దేవునికి భయపడిపోయాడు. దేవుడు ఎవరో ఎరిగాడు. యెహోవా దేవుని మాటకి లోపడిపోయాడు. యెహోవా మాట ప్రకారంగా చేశాడు అని అందరికీ తెలియబడాలి. అది నేను చేస్తా చూడు. మోషే, సూచక్రియలతో ప్రారంభిస్తాను, నా మహత్కార్యాలతో ప్రారంభిస్తాను. అసలు నేనేంటో రుజువుపరుచుకుంటాను. నేనే ఏం చేస్తాను? తీర్పు తీర్చి మోషే ఫరో నోట నుండి ఇశ్రాయేలును తీసుకెళ్ళమని పని చేస్తాను. నువ్వు చూడు అంతే. ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఫరో చెప్పాలి. ఏ నోటితో అయితే ఎవడని అన్నాడో, ఆ పంపినని అన్నాడో, ఆయన నోటితోనే మళ్ళీ తీసుకెళ్ళమని అనిపిస్తాడు. అనిపించాడా? అనిపించలేదండి. చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయము 29వ వచనం. 12వ అధ్యాయము 12:29. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని ఐగుప్తు దేశం పశువుల తొలి పిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను.
అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు ఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును లేచి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్టు పోయి. చూశారండి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? ఏమన్నందుకు ఒక్క మాట అన్నాడు ఫరో. ఏమన్నాడు? దేవుడు యెహోవా దేవుడు ఎవడు అన్నందుకు 14-15 సూచక్రియలు మహత్కార్యాలు మోషేలో ఉండి చేసి రుజువు పరుచుకొని మళ్ళీ ఫరోతోనే మాట్లాడుతున్నాడు. ఫరో భయపడిపోయాడు. ఎవరికి? దేవునికి, యెహోవా దేవునికి. యెహోవా ఎవరో అర్థమైంది, ఆయన దేవుడని అర్థమైంది. ఆయన శక్తి ముందు నిలవలేనని, ఆయన బలం ముందు నిలవలేనని, ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరని, ఆయనకు ఎదురెళ్తే మట్టి తింటామని, నిలవలే బ్రతకలేమని, అసలు బతుకు తెరువు కూడా ఉండదని అర్థమైతే, దేవుడు ఎవరో నీకు అర్థమైతే ఆయనకు భయపడతావు. అర్థం కానప్పుడు ఏం చేస్తావు? పరోలాగా రంకిలేస్తావు అంతే. పరోకి అన్న బలం లేక భయపడ్డా, సైన్యం లేక భయపడ్డా, హంగు లేక భయపడ్డా, అధికారం లేక భయపడ్డా? ఏం లేదు, అన్ని కలిగి ఉన్న ఆయన యెహోవా దేవుని శక్తి ముందు నిలవలేక, యెహోవా దేవుడు అంటే భయం వచ్చేసి ఆయనే అన్నాడు, తొందరగా మీరు మోషే అహరోను నీ ప్రజలని ఇశ్రాయేలు, నీ దేవుడని యెహోవా ప్రజలని ఇశ్రాయేలు అందరినీ తీసుకెళ్ళిపో. ముందేమన్నాడు? నేను పంపినా. ఆయన అంటే అర్థమైతే, ఆయన శక్తి తెలిస్తే నువ్వు ఆయనకు భయపడతావు. ఆయన ఎవరో నీకు తెలిసింది. తెలియనప్పుడు ఏం చేస్తావు? అందుకే యేసు ప్రభు వారు అంది, మీరు ఎవరికి భయపడవలనో ముందు ముందు కాలంలో అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడైతే రహస్యంగా ఉంది, కానీ మరుగై ఉంది, కానీ తెలియపరచబడతలేదు. కానీ ముందు ముందు ఏం జరిగింది? రహస్యమైంది మిద్దుల మీద చాటింపబడి, చీకటిలో మాట్లాడుకున్న మాటలన్నీ వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు మనుషులైనా సరే దేవునికి ఎందుకు భయపడతలేదంటే, ఆయన ఎవరో తెలియట్లా. అసలు ఆయనకున్నటువంటి అధికారం ఏంటో తెలియట్లా, ఆయనకున్నటువంటి శక్తి పవర్ ఏంటో తెలియట్లా. తెలిస్తే ఫరో అంతటోడే ఏం చేశాడు? భయపడ్డాడు. తెలియని వాళ్ళు మాట్లాడితే మనం వాళ్ళని ఏమో అనకూడదు. మోషే ఏమన్నా అన్నాడా? ఫరోని ఏమన్నా అన్నాడా? మోషే అహరోను ఏమన్నా అన్నారా?
ఎవరు తీసుకున్నారు యాక్షన్? ఎవరు తీసుకున్నారు? ఫరో మీద ఎవరు తీసుకున్నారు? దేవుడే తీసుకున్నాడు. అలాగే దేవుడు తన కార్యాన్ని, తన సంకల్పాన్ని, తన శక్తిని, తన యొక్క ఉద్దేశాల్ని రుజువుపరుచుకునే వారికి, నెరవేర్చుకునే వారికి మనం ఏం చేయాలంటే, ఆ మనిషి మీదైనా, రాజ్యం మీదైనా, కుటుంబం మీదైనా ఏం చేయాలి? చూస్తూ ఉండాలి, అంతే. తెలియని వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. తెలియని వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. తెలిస్తే ఆయన ఒక్క మాట మాట్లాడలేవు కదా, కనీసం మనసులో కూడా ఆయన మీద బాధ తెచ్చుకోలేవు. దావీదుకు అర్థమైంది దేవుని భయం ఏంటి. నీ భయం వలన నా శరీరము వణికి. అబ్రహాముకు అర్థమైంది. ఎవరు భయం? కన్న కొడుకుని 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు పెంచి దహన బలిగా అర్పించమంటే ఏం చేశాడు? ఏం చేశాడండి? ఆయన భార్యకు భయపడ్డా? పనులకు భయపడ్డా? ఎవరి తట్టును చూశాడా? ఎవరి మాటను లక్ష్య పెట్టాడా? ఎవరి గురించి ఆలోచించాడా? ఇల్లి ముక్కలు ముక్కలుగా నరికి దహన బలి అర్పించడానికి ముందుకెళ్ళిపోయాడు. అప్పుడు అన్నాడు దేవుడు, ఏమన్నాడు? ఇందు మూలముగా నీవు దేవునికి. ఆయన దేవుడు అంటే అర్థం అవ్వాలిగా. అసలు అర్థం కానప్పుడు నువ్వేం భయపడు? మోషేకు అర్థమైంది. దేవుడి మాటకి భయపడి నడిచాడు. దావీదుకు అర్థమైంది. దేవుని మాట ప్రకారంగా నడిచాడు. అబ్రహాముకు అర్థమైంది. ఏం చేశాడు? దేవునికి భయపడి దేవుని మాట ప్రకారంగా నడిచాడు. యోబు గారికి అర్థమైంది. అర్థమైందా? అర్థం కాలేదండి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, తనకు కలిగినంత సర్వనాశనం అయిపోయిన శరీరం మొత్తం క్షీణించి చనిపోయే పరిస్థితి వచ్చిన దేవుణ్ణి మాత్రం ఒక్క మాట కూడా అన్నాడు. పందెం ఏంటి అసలు? దేవుని దూషించడమే. ఆ మాట అన్నాడా? దేవుణ్ణి ఎక్కడైనా దేవుడు అన్నాడు వచ్చి ఆక్షేపణ ఏంటి? నా మీద నీవు ఆక్షేపణలో చేస్తున్నావు. ఆక్షేపణ వేరు, దూషించటం వేరు. బాధపడ్డాడు, మనస్సు నొచ్చుకున్నాడు, కుంగిపోయాడు, ఇలా అనేక రకాలుగా ఆలోచించాడు. కానీ దేవుణ్ణి మాత్రం ఒక్క మాట కూడా అనలా. చూశారు? తెలియని వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడారు. తెలిసిన వాళ్ళు మాత్రం దేవుని గురించి తెలియాలి. అందుకే యేసు ప్రభువు వారు చెప్పింది, మీరు ఎవరికి భయపడవలెనో. మనం గ్రహించాల్సింది. ఇశ్రాయేలీయులు కూడా గ్రహించలేకపోయారు. ఎవరి కాలంలోనుంటే యెజెబెలు కాలం, ఆహాబు కాలంలో. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా
ఆయనను అనుసరించుడి. బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా ఈ రాజుల కాలంలో ఆహాబు అనే ఆయన రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక దేశం వెళ్ళి ఒక ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొచ్చుకున్నాడు. ఎవరామా? యెజెబెల్. ప్రేమించి పెళ్లి చేసుకొచ్చుకున్నాడు కనుక ఇక ఆ వస్తా ఏం చేసిందంటే బయలు దేవతను తీసుకొని దాదాపు 850 మంది ప్రవక్తల్ని ఆరాధించడానికి, ఆ బయలు దేవత గురించి ఆరాధించడానికి ఆ ప్రవక్తను తీసుకొచ్చి ఇశ్రాయేలు దేశం మొత్తం ఇక బయలు దేవతని ఆరాధించాలి అని ప్రకటన మొదలైపించింది. రాజాజ్ఞ, రాణి ఆజ్ఞ. సరే, రాజుగారు అన్నా అది కాదన్నాడా? అహాబు ఇశ్రాయేలీడే. యెహోవా దేవుని గురించి అంతా తెలిసినవాడు, ఎరిగినవాడు, ఆయన శక్తిని కూడా రుజువు చూసినవాడు. కానీ ప్రేమికురాలైన భార్య మాట మాత్రం దాటలేకపోతున్నాడు. ఎవరికి భయపడుతున్నాడు ఇప్పుడు? రాజుగారు అయినప్పటికీ ఆహాబు ఎవరికి భయపడుతున్నాడు? భార్యకు భయపడుతున్నాడు. భార్య మాట ఎట్టుందంటే రాజ్యంలో శాసనంగా మారిపోయింది. ప్రజలు ఇప్పుడు ఎవరికి భయపడాలో తెలియని పరిస్థితి వచ్చేసింది. ఎవరికి భయపడాలో తెలియని పరిస్థితి వచ్చేసింది. రాణి గారి మాట వినపోతే చంపేస్తుంది. కట్టుకునే ఇప్పుడు దేవుడికి భయపడాలా, రాణి గారికి భయపడాలా? ఎన్నాళ్ళు చూసిన ఈ సమస్యకి ఇశ్రాయేలీయుల రాజుల కాలంలో పరిష్కారం కనబడుతులా. మనసులో అయితే ఇశ్రాయేలీయులు దేవునికి భయపడుతున్నారు, కానీ బయటికి మాత్రం క్రియారూపంగా మాత్రం రాణికే భయపడుతున్నారు. రాణి గారు చెప్పినట్టే చేయాలి చెప్తుంది, లేకపోతే చచ్చిపోతామని భయం చంపేస్తుంది అంతే. ఇప్పుడు రాజుగారికి భయపడతారు కదా, రాణి గారికే భయపడతారు. రాజుగారే రాణి గారికి భయపడుతుంటే ఇంకా రాణి గారికే భయపడాలిగా, తప్పదుగా. ప్రజల 2 తలంపుల మధ్య నలిగిపోతున్నారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా అట్టగా ఉన్నారు మనుషులు. ఎట్టున్నారండి? దేవునికి భయపడాలా, భర్తకు భయపడాలా? దేవునికి భయపడాలా, భార్యకు భయపడాలా? దేవునికి భయపడాలా, తల్లిదండ్రులకు భయపడాలా? దేవునికి భయపడాలా, ఎవరికి భయపడాలా? అసలు తెలిసిన వాళ్ళు దేవునికి భయపడతారు, తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రాణ భయం వచ్చి ఎవరికి భయపడుతున్నారు? మరి రాణి గారికే భయపడుతున్నారు, రాణి గారి శాసనానికి. అప్పుడు ఏలియా వచ్చి మాట్లాడాడు. ఏమంటూ ఉన్నాడు ఏలియా ప్రవక్త? ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య నలిగిపోతారు. యెహోవా దేవుడైతే ఆయనకు భయపడండి, బయలు దేవుడైతే ఆయనకు భయపడండి. ఈ సంగతి ఏంటో ఇవాళ తేలిపోవాల్సిందే. వాళ్ళ ప్రవక్తను రమ్మానండి బయలు దేవత పక్షాన, నేను ఒక్కడిని యెహోవా దేవుని పక్షాన వస్తాను. చివరికి ఏం తేలిందంటే యెహోవాయే దేవుడని తేలింది. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఒక పక్కకి వచ్చారు. ఇవాళ ఎన్ని రుజువైనా, ఎన్ని సూచక్రియలు జరిగినా, ఎన్ని మహత్కార్యాలు జరిగినా,
దేవుని శక్తి ఎంత రుజువు అవుతున్నా, ఎన్ని ఆధారాలు కనపడుతున్నా, ఎన్ని కార్యాలు జరుగుతున్నా మనుషులు మాత్రం అంటే అసలు ఎవరికి భయపడాలా ఇప్పుడు కూడా అర్థం కావట్లా. మరి ఎట్ట అర్థం అయితే కూడా అర్థం కావట్లా అసలు నాకు. ఎట్ట అర్థమైంది, ఎప్పుడు అర్థమైంది? చెబితే ఎనవు, నీకై నువ్వు తెలుసుకో. ఎట్ట దేవుడు ఎందుకు తన సేవకులను ఏర్పాటు చేసుకోండి? లేకపోతే దేవుడు ఎందుకు తన యొక్క ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంది? మనుషులకు ఉన్నటువంటి లేక మనుషులు నడవలసినటువంటి మార్గాన్ని తెలియజేయటానికే, మనుషులు నడవలసినటువంటి మార్గాన్ని తెలియపరచడానికే దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకుంది. రెండవది ప్రవక్తల్ని ఏర్పాటు చేసుకుంది. ఇశ్రాయేలును గ్రహించారు, కానీ ఇప్పుడు మనుషులు మాత్రం ఏం చేయట్లా, గ్రహించట్లా. ఆలోచన చెయ్యాలి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 51వ అధ్యాయము 12వ వచనం చూడండి. మెల్లి చదువు నిదానంగా చక్కగా అర్థమయ్యేదట. నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి యాభై 51వ అధ్యాయము 12వ వచనం. నేనే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అన్నాడు. నేనే అంటే యెహోవా దేవుడనైన నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి, క్షణంలో పోయేటువంటి మనుషులకి ఎందుకు భయపడుతున్నారు? మనుషులు ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు? మనుషులకి భయపడుతున్నారు. అందుకే చెప్పాడు. మీరు ఏమంటూ ఉన్నాడంటే ఆయన చనిపోవు నరునికి, చనిపోకుండా ఉండే వాళ్ళకి మీరు భయపడాలి, చావు లేని వాళ్ళకి. ఎవరికి భయపడాలి? చచ్చిపోవాడికి నువ్వు భయపడేదేంటి? ఆడు చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయేవాడికి నువ్వు భయపడేదేంటి? అదే అంది, దేహమును చంపువానికి భయపడకుడి కానీ దేహమును చంపువానికి భయపడకుడు కానీ చనిపోయిన తర్వాత ఎవరికి అని చూసి చదువుతున్నారా చూడకుండా చదువుతున్నారా? అర్థం కాదు. ఏదో ఒకటి చదవండి, ఇంకేం చేస్తా. దేహమును ఆత్మను కూడా నరకములో పడదోయే శక్తి గలవానికి మీరు భయపడాలి. చచ్చిపోవాడికి భయపడితే ఏముంది? నరుడు ఎప్పుడైనా నరుడుగా పుట్టిన ప్రతి మనుషుడు ఏమవ్వాలి? చచ్చిపోవాల్సిందే. భయపడేవాడు నువ్వైనా చచ్చిపోవాల్సిందే.
కనుక తృప్తిలో అంటే క్షణంలో యేసు ప్రభు వారు క్లియర్ గా చెప్పింది అదే. మీరు ఎవరికి భయపడాలో తెలుసుకోండి. మనుషులకు భయపడుతున్నారు, లేకపోతే అధికారానికి భయపడుతున్నారు, హంగుకు భయపడుతున్నారు, అధికారాన్ని ఉపయోగించి భయపెట్టే వాళ్ళకి భయపడుతున్నారు. మీరు వాళ్ళకు కాదు మీరు భయపడాల్సింది. ఆత్మను దేహమును నరకములో నశింపజేయువానికి. చూసారా, ఇశ్రాయేలీయులు కూడా మనుషులకి భయపడుతున్నారు. చెప్పలా, యెజబెల్ కాలంలో ఇశ్రాయేలీయులు ఎవరికి భయపడ్డారు? రాణి గారి శాసనం, యెజబెల్ గారి శాసనాన్ని. మనిషే అదే చెప్పేది, మనుషులకు భయపడుతున్నారు. దానియేలు కాలంలో ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన జరిగింది? ఏం జరిగిందండి? చాలా జరిగింది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. చాలు. ఇక్కడ ఒక మైదానంలో నెబుకద్నెజరు అనేటువంటి గొప్ప రాజుల్లో మనం చూస్తే మొట్టమొదటి గొప్ప రాజు ఎవరంటే ఫరో చక్రవర్తి. రెండో ఆయన ఈ నెబుకద్నెజరే. ఆయన ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలాడు, ఈయన కూడా ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలాడు. ఈ నెబుకద్నెజరు అనే ఆయన ఏం చేశాడంటే బంగారు ప్రతిమ ఒకటి చేయించి ఒక మైదానంలో నిలబెట్టాడు. నిలబెట్టి ఈ ప్రతిమకు నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడునని ప్రకటన చేయించాడు రాజ్యం మొత్తం. అలాంటి ప్రకటన ఇన్ని కూడా ముగ్గురు మనుషులు మాత్రం ఆ ప్రతిమకి నమస్కరించాల. ఎవరికి భయపడ్డారు వాళ్ళు? రాజుకా? నెబుకద్నెజరు రాజుకా? అధికారానికా? ఆయనకున్న బలానికా? ఆయనకున్న హోదాకా? ఎవరికి భయపడ్డారు? ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రాజుకే భయపడ్డారు. మనిషి అని తెలిసి కూడా, అందుకే చెప్పింది మనిషికి మనిషి భయపడమని అన్నాడు దేవుడు. మా చేతి ఏం చేస్తాడు? చంపుతాడు. వాడు కూడా ఒక రోజున సావాల్సిందే. దేవుడికి భయపడండి. దేవుడు ఎవరో ఎరగండి. అసలు ఎవరికి భయపడాలో మీరు తెలుసుకోండి. షడ్రకు, మిషక్కు, అబేద్నెగోలకి ఎవరికి భయపడాలో వారికి తెలిసింది. వాళ్ళకి రాజుకి మేము భయపడాల్సిన అవసరం ఏంటి? రాజు అంత తోడుతున్నాడు. రాజువైన నెబుకద్నెజరు ఎంతంటి ధైర్యమో చూడండి, ఎలాంటి నిబ్రమో చూడండి. దేహం గురించి ఏమన్నా ఆలోచించారు వీళ్ళు?
లేదా ఆత్మ గురించి ఏమైనా ఆలోచించారా? దేహాన్ని ఆత్మని రక్షించగలిగిన వాడు పైన కూడా ఆయన ఉన్నాడు. ఆయన చిత్తం లేనిదే, ఆయన అనుమతి లేనిదే, ఆయన ఆజ్ఞ లేనిదే మాకేమి కూడా కాదని వాడికి తెలుసు కనుక, దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు కనుక, ఎవరికి శక్తి ఉందో ఆయన ఆ ముగ్గురికి తెలుసు కనుక, ఆ దేవునికి వాళ్ళు ఏం చేశారు? భయపడ్డా. రాజుకు భయపడలా. అందుకే రాజునే అన్నారు రాజమైన నెబుకద్నెజరు. అసలు ముందును గురించి నువ్వు పెట్టినటువంటి అగ్నిగుండాన్ని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నువ్వు ఏడంతలు చేసుకొని మమ్మల్ని అందులో పడేసిన మేము మాత్రం నీకు భయపడం, నీ మాటకి భయపడం, నీ ఆజ్ఞకి భయపడం, నమస్కారం చేయటం అనేది జరగదు అని నెబుకద్నెజరుకి చెప్పి ఆ దెబ్బకి నేను ప్రపంచాన్ని గెలిచినుండ్రా, సర్వాధికారాలు కలిగినోడిని, నన్ను చూసి మీరు ఈ మాట మాట్లాడతారని అంటే ఎక్కలేని రోషం వచ్చిందండి. ఏంటికి? వాళ్ళ ముగ్గురు చంపడానికి. నువ్వు చావా? నీకు అందుకు ఒక రోజు, ఏదో ఒక రోజునే వాళ్ళ అధికారం ఉందని వీళ్ళని ఉపయోగించి శిక్షించవచ్చు, చంపొచ్చు, నీ ప్రయత్నాలను నువ్వు చేయొచ్చు. కానీ నీకు ఉందిగా కడుపు మండి అగ్నిహోత్రుడై 7 అంతలో అగ్నిగుండం చేశాడు. పదార్థానికి వెళ్ళినోడు మసి అయిపోయారు, పడ్డవాళ్ళు మాత్రం హాయిగా తిరుగుతున్నారు అగ్నిలో. మళ్ళీ కనపడటం కూడా ఈయనకొక్కడికే కనపడుతున్నారు. వాళ్ళు ఎవరికి? దేవుడు ఎవరో రుజువుపరుచుకో తెలుసుకున్నాడు నెబుకద్నెజరు ద్వారా. నెబుకద్నెజరుకి వాళ్ళలో ఎవరున్నారో, లేకపోతే వారితో ఎవరున్నారో, ఎవరితో వాళ్ళు ఉన్నారో రుజువుపరుచుకో నెబుకద్నెజరు. చూడు, వాళ్ళు తెలు. చూస్తుంటే ఏం కనపడుతుంది? మసి అయిపోయారు అనుకుంటున్నాడు. కానీ నలుగురు మనుషులు బంధకములు లేక చక్కగా తిరుగుతా ఉన్నారు అగ్ని. అసలు ఈయనకి అనుమానం వచ్చి మళ్ళీ బయటికి పిలిపించి తల వెంట్రుకలు కూడా చూశాడంట. ఏమైనా ఏంటి తల వెంట్రుకైతే అసలు మంటలు కోరుకుపోవాలిగా. అదేనా రక్షించగలిగిన వాడెవరు? కాపాడగలిగిన వారెవరు? విడిపించగలిగింది ఎవరు? శక్తి కలిగిన వారెవరు? అధికారం కలిగిన వారెవరు? ఎవరి ఆజ్ఞ ప్రకారంగా సర్వం జరుగుతూ ఉంది. నీకు తెలిస్తే, ఆయన ఎవరో తెలిస్తే, ఆయన శక్తి ఏంటో తెలిస్తే అప్పుడు నువ్వు ఆయనకు భయపడ, ఆయన గురించి ఆలోచిస్తావు, ఆయనతో నడుస్తావు, ఆయనతో బ్రతుకుతావు, ఆయనలో ఉంటావు. ఆయన కొరకు నీ ప్రాణాన్ని నీటానికైనా ఇష్టపడతావు. వాళ్ళు ముగ్గురు ఇష్టపడలా? ఇష్టపడ్డారు? ఇష్టపడలేదు? తెలియనప్పుడు ఏమంటే ఎవడు? దేవుడు ఎవడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? అసలు దేవుడు ఏడున్నాడు? దేవుడు ఉన్నాడా? దేవుడు మాట్లాడతాడా? దేవుడు వస్తాడా? దేవుడు చూస్తాడా? దేవుడు ఏ లేదు. ఇక నువ్వు అనుకుంటే అయిపోయినట్టు. చరిత్ర చూడు, కార్యాలను చూడు, జరుగుతున్నాయి చూడు, జరిగిస్తున్నాయి చూడు, జరగాల్సినవి చూడు. ముందు నీ పరిస్థితి ఏంటో దాని సంగతి కూడా చూడు. నువ్వు సావాలి, చచ్చిన తర్వాత నరకానికి పోవాలి. నరకానికి పోకుండా ఉండడం కోసమే, నీ ఆత్మను రక్షించడం కోసమే, రక్షించాలని ఆయన ఒక మార్గాన్ని యేసు ప్రభువారి ద్వారా చూపించడానికి ఆయన వచ్చాడు.
చూపించాడు. నువ్వు తెలుసుకోపోతే, లేకపోతే తెలుసుకొని నమ్మకపోతే, నువ్వు నడవకపోతే ఏమవుతావు? రేపు నరకానికి పోతావు అంతే అని చెప్పాడు ఇశ్రాయేలీయులతో. ఇశ్రాయేలీయులు కూడా సందేహాలు వచ్చినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశాడు. ఏమన్నాడు తెలుసా? యెషయా గ్రంథం 45వ అధ్యాయము చదవండి టకటక 5, 6, 7 వచనాలు. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప జనులు తెలుసుకున్నట్లు మీరు నన్ను ఎరుగకుండినప్పటికీ నేనన్నీ మీకోసం సిద్ధపాటు చేశాను. యెహోవాను నేనే, నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగు చేసిన వాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడను నేనే. యెహోవా అను నేనే అన్నిటినీ కలుగు చేసిన వాడను. ఇశ్రాయేలీయులు తెలుసుకోక, గ్రహించగా, ఇని వెనక పట్టించుకోక వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు ఈ మాటలు అన్నాడు. మీరేం నన్ను గురించి ఆలోచిస్తున్నారు? అసలు నేను ఎవరో మీకు తెలుసా? నా గురించి మీకేమైనా తెలుసా? నేనే అసలు దేవుడు. నాకు వెనక గాని ముందు గాని ఎదర గాని ఎవరు కూడా, తూర్పు నుండి పడమటి వరకు ఏంటి సమస్తాన్ని కూడా కలుగు చేసిన వాడును నేనే. నాకు సాటి అయిన వాడు ఎవరు లే. 22వ వచనంలో అంటాడు చూడండి, అక్కడే 45:22. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. చూశారండి ఏమంటున్నాను? భూదిగంత నివాసులారా ఒకళ్ళకేనా అంటే భూమి మీద ఉన్న సమస్తమైన జనులారా నా వైపు చూసి రక్షణ పొందండి. మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. మీరేం పొందాలి? మీకు రక్షణ లేదు, బ్రతికొండంగా రక్షణ లేదు, చచ్చినా కూడా రక్షణ లేదు. ఈ రెండిట్లో నుంచి విడిపించగలిగిన వాడును నేనే, నేను తప్ప ఏ దేవుడు కూడా లేదు. ఆలోచిస్తున్నావా? అందుకే యేసు ప్రభు వారు చెప్పింది, మీరు ఎవరికి భయపడవలనో. యాకోబు కూడా చెప్పాడు. ఏమన్నాడు యాకోబు? ఏమన్నాడండి? 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 19వ వచనం, దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు. మంచిదే. చూసా ఏమంటూ అన్నాడు? మనుషులు తెలిసిన వాళ్ళు భయపడుతున్నారు. మనుషులతో పాటు దెయ్యాలు కూడా దేవుణ్ణి నమ్మి భయపడి వణుకుచున్నాయి. మనుషులు ఇద్దరికి భయపడతారు. ఒకటే మనుషులకు భయపడతారు, లేకపోతే ఇంకోటి
దెయ్యాలకు భయపడతారు. అంతేగా దేవుడికి మాత్రం మనుషులు ఏం చేస్తారండి? అదే ఫస్ట్ చెప్పింది, ఏదైనా గారడి చమత్కారం లేకపోతే ఇంకేదన్నా ఇంత ఇంత కార్యాలు కనుక మనుషులు చేశారనుకో ఏం చేస్తారు? అటు మనిషికి భయపడతారు, మనిషి మీద ప్రయోగం చేసే ఆత్మలకు దెయ్యాలకి భయపడతారు. కానీ మనుషులు దేవునికి భయపడుతున్నారు, దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? దేవునికి భయపడిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? దేవుని గురించి తెలియని వాళ్ళు, దేవుని శక్తిని రుచి చూడని వాళ్ళు, దేవుని యొక్క విధానాల్ని తెలియని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భయపడతారు, దేవునికి భయపడరు. ఆలోచన చేస్తున్నావా? దానియేలును కూడా ఏం చేయాలని చూశారంటే దేవుని విషయాల్లో సింహాల బోన్లో పడేయాలని చూశారు. దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి సేవిస్తూ దేవునితో నడుస్తున్నాడు. ఈ ఒక్క కారణాన్ని బట్టి ఏం చేయాలనుకున్నారు? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. దేవునితో నడుస్తుంటే, దేవుని యొక్క విధానాల్లో కరెక్ట్ గా ఉంటుంటే దానియేలు ఏం చేయాలనుకున్నారు? చంపేయాలనుకున్నారు. రాజా, తమరును కావాల్సినటువంటి వారు, తమరు మాట వినాల్సినటువంటి వాళ్ళు మన రాజ్యంలోనే ఉన్నారు, దేవుణ్ణి కొలుపుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కనుక అలాంటి వాళ్ళు మన రాజ్యంలో ఉండకూడదు, బ్రతకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా తగిలితే ఏం చెప్పారని చూశారు? సింహాల గృహం అయింది. కానీ అది దానియేలు కోసం ఆలోచన చేస్తున్నారని గ్రహింపే రాజుకి రాలా. దానియేలు రాజుకి మంచి రైట్ హ్యాండ్ లాంటి ముఖ్యమైన వాడు, కావాల్సిన వాడు. ఏం చేస్తావు? రాజును కనపరిచేపటికి రాజుగారికి ఏమొచ్చింది? ఎక్కలేని ఆనందం, సంతోషం వచ్చింది. ఇలా కుట్ర వీళ్ళ విధానం రాజుగారికి తెలియలే, కానీ ఇదంతా దేవుడికి తెలుసు. దేవుడు చూశాడు. దానియేలు ద్వారా రుజువుపరచుకోవాలనుకున్నాడు దేవుని శక్తి ఏంటో. తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తే దానియేలు ఎట్లా ఉన్నాడు? సింహాల మధ్యలో క్షేమంగా ఉన్నాడు. సింహాలు ఏమైంది చెయ్యలా. కానీ టెన్షన్ మాత్రం ఎవరికి మొదలైంది? రాజుగారికి మొదలైంది. ఇద్దరు పట్టక తెల్లవారక ముందే లేడంట. ఎక్కడికి? ఉండాడా చచ్చిపోయాడా? నిజంగా దేవుడు ఆయన రక్షించాడా? సింహాలకి అప్పగించాడా? వెళ్ళి అంటూ అన్నాడు, ఏమంటూ అన్నాడు? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అసలు ఉన్నావయ్యా? ఇంకా ఉన్నావా? నిత్యము నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నావే, ఉన్నావా? దానియేలు అన్నాడు, అయ్యా నేను క్షేమమే, తమరు చివరికాలను జీవించను గాక. నేను నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కనుక, నాకు మరణానికి తగినటువంటి కారణం ఏది లేదు కనుక, నా దేవుడు శక్తివంతుడు కనుక సింహాల కంటే సింహాలు నాకు ఏ హాని చేయకుండా ఆయన వాటి నోళ్లను మూయించాడు. అయ్యా, సింహాల కంటే బలము కలిగిన వాడయ్యా నా దేవుడు. అందుకే నేను ఆయన్ని సేవిస్తూ ఉన్నాను, అందుకే నేను ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాను. నేను అందుకే ఆయన్ని ప్రతిరోజు 3 సార్లు ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆయనతో నడుస్తూ ఉన్నాను, ఆయన మాట ప్రకారం
రాజుగారికి అగ్నిగుణం మండింది కడుపు. ఎవరి మీద? కుట్ర చేసినాడు అందరి మీద. ముందు దాని ముందు నువ్వు బయటకు వచ్చేసాయి. ఒకళ్ళతో విడిచిపెట్టాడా? కుట్ర పనివాడు ఒక్కడితో విడిచిపెట్టాడా? వారి కుమారుల్ని, వారి కుమార్తెల్ని, వారి భార్యని, వారి సంతతిని, వారి కలిగిన మొత్తాన్ని. దేవుని శక్తి అంటే అలా ఉంటది. అయ్యా ఉన్న ఊరుకునే ఉండగా ధాన్యాల దగ్గర ధాన్యాలు వచ్చి ఊరుకునే ఉన్నట్టు వీళ్ళు బాధతండి అయ్యా ఊరుకునే ఉన్నాయి సింహాలు. దేవుడు ఆజ్ఞాపించాడు, మా తింటే ఒకటి తింటారు, ఈ ఒక్క రీతిని కనుక మీరు ఓర్చుకొని ఉన్నారంటే, మీ నోరు మూసుకొని ఉన్నారంటే మీకు 120 కుటుంబాలు తెల్లారు. మీకు అందుకే దేవుని శక్తిని మనం ఊరకి నిలిచి చూడాలి. దేవుడు ఎవరో ఎరగాలి, దేవుని శక్తి ఎవరో ఏంటో తెలుసుకోవాలి, ఆయనకి భయపడాలి. నువ్వు ఆయనకి భయపడటం నేర్చుకో. దేవునికి భయపడి ఆయన భక్తి చేస్తే ఆయన నీ లోకంలో అన్ని కష్టాల నుంచి రక్షిస్తాడు, అన్ని అవసరతలు తీరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆయన రాజ్యానికి వారసుని చేస్తాడు. తెలియనోళ్ళు అనేక రకాలుగా మాట్లాడు. నువ్వు తెలుసుకో, తెలిసిన నీవు మనస్ఫూర్తిగా ఆయన్ని వెంబడించు, ఆయన రాజ్యానికి నిన్ను వారసురాల్ని చేస్తాడు. కొద్ది మాటల ప్రభు దేవుని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గడిచిపోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు కాపాడారు. మరలా ఆదివారం వరకు మీరు ఎక్కడ చోటును భద్రపరి సహాయం చేసి కాపాడి దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.